మరి మన సమయంలో ఇలాంటి గొప్ప గొప్ప వారు ఉండటం వల్ల దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా హెచ్చించాడు. గ్రామానికి వచ్చినప్పుడు సంఘాన్ని చూడాలని, దేవాలయంలో గడపాలని కోరుకుంటున్నటువంటి ఆ దేవుని యొక్క ఆశపడే ప్రాణాలను తృప్తిపరుస్తున్న ఆ విధంగా మనతో కాస్త మాట్లాడాలంటే ఆయన కోరిక దేవుడు నెరవేర్చారు. ఇదంతా దేవుని మీద ఉన్న భయం, భక్తి, ప్రేమ అని నేను తెలియజేస్తాను. మంచి పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానిద్దాం. ముందుగా చూడండి, 298వ కీర్తన పాల్లో పాడుకున్నాము. 298 వచ్చాయి. గమనించండి, రోజు ఒకే కూర వండుకుంటామా, ఇంట్లో రోజు ఒకే డ్రెస్ వేసుకుంటామా, రోజు కూడా డ్రెస్ వేసుకుంటాం చక్కగా ఫ్రెష్. అలాగే రోజు కూర వండుకు తింటాం. శరీరానికి ఎన్ని వసతులు మనం ఏర్పాటు చేస్తాం కదా, మరి ఆత్మకు ఏమి అవసరం లేదా? ఆత్మకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. మన ఏఎల్సి క్రమం చూపున ఇందాక నిరంజన్ కుమార్ గారు చెప్పినట్లుగా సిరీస్ ప్రకారంగా ఇప్పుడు డి సిరీస్ నడుస్తుంది. ఏబిసిడి ఏ అనేటువంటిది ఒక సంవత్సరం అంతా పాఠ్య భాగాలు ముద్రించబడ్డాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం పాఠ్యభాగాలు కార్డు మీద వేయించుకుని చూస్తున్నాం. కానీ నిజంగా మనకు కీర్తన పుస్తకాలనే ఉన్నాయి. ప్రారంభ గీతానికి, సంగ్రహ ప్రాంతానికి పైన కింద ఉంటాయి. వాటిని మనం జీవితాంతం చేసుకోవాలి. ఎంత మంచి ప్రోటోకాల్. ఇలాగే అనుసంధానమైనటువంటి కీర్తనలు ఇచ్చింది. ఈ పాఠ్య భాగాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి కీర్తనలు పాడుతాం. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు రండి రండి అని రయమున పిలుచుచు నున్నడి రక్షకుడు అసగెను ప్రాణము రండి, యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. ఈరోజు వచ్చినటువంటి పాఠ్య భాగాల సారాంశాన్ని బట్టి మనకి ఇటువంటి కీర్తనలు ఒక సిరీస్ ప్రకారంగా అందించారు. ఆ సిరీస్ ప్రకారంగా మనం చక్కగా వాక్య పఠనాలు ఏ విధంగా అయితే పలక మీద రాసుకుందామో, అలాగే మరో పలక మీద కీర్తన రాసుకుని యాజిటీస్గా కీర్తన మనం పాడుకుంటూ ఉంటే భావితరాల బిడ్డలకు నేర్పించుకోవడం అవుతాం. పుల్బాగ జగన్నాథం గారు ఇప్పుడు లేరు, ఆయన రచించినటువంటి కీర్తనలు ఉన్నాయి. రవి మిషన్ వ్యవస్థాపకులు లోదరను జీన్స్ అయిన అని కూడా చక్కని కీర్తన రాశారు. ఆయన కూడా దేవదాస్ అయ్య గారు అంటారు కదా, పెద్ద ఆయన, మంచి పాపులర్ బైబిల్ మిషన్ గ్రాండ్ ఫాదర్. పిల్లరా, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన లోదరను వ్యవస్థలో పుట్టి పెరిగి చక్కని కీర్తనలు పాడి వాక్యాలు చదివి వాక్య పఠనాలు అందించినట్టు అలాంటి వారి ద్వారా రచించబడినటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా వందల కీర్తనలు ఉన్నాయి పుస్తకంలో. ఏమన్నా ఎన్నున్నాయమ్మా? 1 2 వందల కీర్తనలు ఉన్నాయి.
చెప్పొచ్చు కదా చూసి. నేను పాడిన బాగాలేదా? బాగాలేదు. ఆ రాగం తీసి ఆ తాళం వేసి అలా పాడుతుంటే చాలా బాగుంటాయి. అలా మీరు పాడాలని నేను ఆశిస్తున్నాను. ఏదో ఒక పాట పాడేంతో కరెక్ట్ కాదు. మెను ఉంటుంది హాస్టల్లో, ఈరోజు ఫుడ్ ఏంటి, రేపు ఫుడ్ ఏంటి, వారం అంతా ఫుడ్ ఏంటని ఆ ప్రకారంగా సిబ్బంది జరిగిస్తారు. కాబట్టి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి విటమిన్స్, మినరల్స్ మన బ్లడ్లో చేరుకుంటాయి. అలాగే ఆత్మ కూడా బలహీనం కాకుండా ఉండడానికి, ఆత్మ బలపడడానికి ఇటువంటి కీర్తనలు ఎంతగానో మన యొక్క ఆత్మకు ఉల్లాస వస్త్రాలను అందిస్తూ ఉన్నాయి. శోభిత వస్త్రాలు అందిస్తున్నాయి కీర్తనలు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సిరీస్ ప్రకారంగా పాఠాలు ఏ విధంగా చదువుకుంటున్నామో, బోధిస్తున్నాము. ఆ సిరీస్ ప్రకారంగా వచ్చేటువంటి పాటలను కూడా మనం నేర్చుకుని చక్కగా సంఘాలను మనం బలపరుచుకోవాలి. ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పటుత్వాన్ని ఏ కోశాన్ని కూడా విడిచిపెట్టకూడదు అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మాత్రమే. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం ఆరాధనలో మనము ప్రవేశించాము. ఈనాటి అంశము వాక్యానికి లోబడితే వాక్యం వింటే కాదు, వాక్యానికి లోబడితే. ప్రతి విషయంలోనూ మానవుని స్వభావం లాభాన్ని ఆశిస్తుంది. దేన్ని ఆశిస్తుందా? దీనికంటే ఇది బెటరు, దీనికంటే ఇది కొంచెం బెటరు, ఆ కొంచెం బెటర్దే నాకు కావాలి అని కోరుకుంటాం. బట్టల కొట్లోకి వెళ్ళినా, బంగారం కొట్లోకి వెళ్ళినా, కదండి కిరాణా షాపులకు వెళ్ళినా కోరుకుంటామా? దానికంటే కొంచెం నాసిరకమైతే పర్వాలేదు అని కోరుకుంటామా? కొంచెం బెటర్, కాస్త బెటర్. ఈ విధంగా మానవుని యొక్క మనుగడ నడుస్తుంది. అయితే దేవుని వాక్యం వ్యక్తపడుతూ ఉంది. సంవత్సరాలుగా దేవుని వాక్యం వ్యక్తపడుతుంది. 2024 సంవత్సరాలుగా దేవుని వాక్యం వ్యక్తపడుతుంది. అలా వ్యక్తపడుతున్నటువంటి వాక్యానికి మనం విధేయులమై ఉంటే వాక్యానికి లోబడినటువంటి వారమై ఉన్నాం అని అర్థం చేసుకోవాలి. వాక్యానికి లోబడడం అంటే వాక్యానికి విధేయులమై జీవించడం అన్నమాట. ఆ విధంగా మనం జీవించినప్పుడు మనం ఫలిస్తాం. దేవుని యొక్క ఆత్మఫలాలు మనం కలిగి ఉంటాం. దేవునిలో మనం తదేకమై మిళితమై బ్రతుకుతున్నామన్న మాట. నాకు వేరుగా ఉండి నువ్వు చేసేదేమి లేదు. నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, మంచి పాపం. వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయం పెట్టిన పేరట. ఎందుకంటే అక్కడ అబ్రహాము లాంటి గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు చేస్తారు వ్యవసాయం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదండి. అక్కడ ఉన్నటువంటి ఫలభరితమైనటువంటి భూమి, ఫలభరితమైనటువంటి పంట ఏ దేశంలోనూ కూడా అనుకూలంగా లేదంటే. ఇదంతా దేని మూలంటే దేవుని వాక్యాన్ని విత్తినటువంటి ప్రజ్ఞులు, గొప్పవారు, దేవునికి విధేయులై వాక్యాన్ని బోధించుకోవాలి. దేవునికి విధేయులై విత్తనాన్ని నాటినటువంటి వారు. చూడండి, మోనేసేసప్పుడు ప్రార్థన చేసుకుని వేస్తాం కదండి. మాట వేసేప్పుడు వేస్తామా లేదండి? అలాగే కోత పోసేప్పుడు ప్రార్థన చేసుకుని అట్టుపడి పంచిపెట్టుకుని
తీసుకొచ్చింది ఎవరైనా వాక్యం తెలియజేస్తా ఉంది? ఇంకెవరి వల్ల కూడా కాదండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నాశనకమైనటువంటి వేటిని కూడా మనము ఆశించట్లేదు కదా. మేలుకరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాం కదా. అలాగని దేవుడు మేలుకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి మంచి మాటలు ఇస్తున్నాడు. దేవుడు తన యొక్క వాక్కుని ఇస్తున్నాడు. తన వాక్కు ద్వారా మన జీవితాన్ని కడుతున్నాడు. తన వాక్కు ద్వారా మన జీవితాన్ని శుద్ధీకరిస్తున్నాడు. ఆయన మాటల ద్వారా మన జీవితాన్ని బలపరుస్తున్నారు, ఫలభరితముగా అభివృద్ధిలోనికి నడిపిస్తున్నారు. పిల్లగా ఆలోచన చేస్తే విత్తనాలు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా లేఖనాలు బోధించారు. విత్తనాలు దేనికి సాదృశ్యంగా బోధించారన్నా? పరలోకానికి సాదృశ్యంగా బోధించారు. విత్తనం విత్తినటువంటి తర్వాత విత్తనం ఏ విధంగా వస్తుందో మనం చూడడం, ఇంటికి వచ్చేస్తాం కదండి. తెల్లారిసరికి చక్కగా కొమ్మలు వస్తాయి, చెట్లు కొమ్మలు, ఆకులు వస్తాయి, కొంచెం కొంచెం ఎదుగుతాయి. నాటుతాం, నెలకొక రీతిగా పెరుగుతుంది. పంటకాలానికి చక్కని రంగు వస్తుంది, మంచి కంకిలేస్తాయి, మంచి బస్తాలు అవుతాయి. తద్వారా మనము సంవత్సరానికి సరిపడగా ధాన్యాగారాల్లో నిలుపుకుంటాం. కరువు లేకుండా కరువు కాలాల్లో కూడా పోషించబడతాం. కొంత సొమ్ముకి అమ్ముతాం, ఆ సొమ్మును దాచుకుంటాం, బిడ్డల చదువుకు ఉపయోగిస్తాం, మన అవసరాలను ఉపయోగించుకుంటాం. శారీరానికి అనేకమైన విధాలుగా ఎంతో శ్రమపడి మనము అన్నీ సంపాదించుకుంటాం. దేవుని వాక్యం ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలని ఈనాడు వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రభుత్వ ప్రేమైనటువంటి యెషయా 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వదిలినట్లు చేయను. ఆలవలనే నోట నుండి నా నోట నుండి వచ్చినప్పుడు ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తాను. నేను పంపిన వర్షము తిరిగి వ్యర్థంగా నా దగ్గర రాదు. నేను పంపిన హిమము అనగా మంచు తిరిగి నా దగ్గర వ్యర్థంగా రాదు. ఒక పని మీద పంపిస్తున్నాను వాటిని, ఒక పంట పండించుకొని పంపిస్తున్నాను. ఆ పంట పండించిన తర్వాత నా దగ్గరకు వస్తున్నాయి. ప్రియులారా, ఈ విషయాలు మనకి ఎందుకు చెప్తున్నారంటే, అయినా నేను వాక్యాన్ని పంపిస్తున్నాను, నా నోట నుండి వచనాలు మీ దగ్గరికి పంపిస్తున్నాను. అవి నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చే విధంగా, నేను పంపినటువంటి కార్యాలు జరిగించే విధంగా నా మాటలు మీ జీవితంలో ఫలించాలి. ఏం చేయాలమ్మా? ఆయన మాటలు మన జీవితాల్లో చెప్పాలి. మన జీవితాల్లో ఆయన మాటలు ఏం చేయాలి అమ్మా? చిన్నప్పుడు నేర్పుగా బిడ్డలకి అవి వాళ్ళకి దేనికి ఉపయోగించట్లేదా? ఉపయోగపడతలేదా? ఒక డాక్టర్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు, అవునండి కదా. ఒకడు గొప్ప గొప్ప పొలిటీషియన్స్ అవుతారు, రైల్వే ఆఫీసర్స్ అవుతారు. గొప్పగా ఈ లోకాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వారు ఎన్నిక కావడానికి కలిగిన కారణం అక్షరాభ్యాసమే కదండి. మనం నేర్చుకున్న అక్షరాలు ఉంటే పోతాయా? అలాంటప్పుడు మనం నేర్చుకున్నటువంటి దేవుని మాటలు ఏ విధంగా మనల్ని ఫలింపచేస్తాయి? ప్రశ్నిస్తుంది. మనం ఇంతకాలం నేర్చుకున్నటువంటి దేవుని మాటలు మన జీవితాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాయి? ప్రజెంట్ మత్తయి 24:35 అంటారు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రం కూడా గతింపవు.
గతించిపోతుందండి, ఆకాశమైనా గతించిపోతుందా? ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న వారందరూ గతించిపోతారని కదా అర్థం. అయితే ఆయన మాటలు మాత్రం గతించిపోతారు. ప్రపంచంలో అన్నిటికీ విలువలిస్తున్నాం, కానీ శరీరానికి ఉపయోగపడే ప్రతి వాటికి మొక్కుతున్నాం, కానీ ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవునికి, ఆ దేవుని మాటలకు ఎందుకు మనం సాష్టాంగ నమస్కారం చేయలేకపోతా ఉన్నాము అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారైనా. రోమ 10:17 చదువు ఒకసారి. ఏమండి, దేవుని మాటలు ఏం చేస్తున్నాయి? మనుషుల్ని శిక్షిస్తున్నాయా, రక్షిస్తున్నాయా? అమ్మా, రక్షిస్తున్నాయి. ఆయన మాట నుండి వచ్చే మాటలంటే మనకి ఏమి ఇస్తున్నాయండి? రక్షణ ఇస్తున్నాయి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా మన బంధువులకి అనారోగ్యం చేస్తే ఎంతో ఆతృతగా వెళ్ళి, ప్రభువా, నన్ను ఎంతో ప్రేమించినటువంటి బంధువులు మంచి ఆరోగ్యాన్ని ప్రభువా అని ప్రార్థన చేస్తే, విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థన రోగిని ఏం చేస్తుందండి? అమ్మా, గాయపరచగా స్వస్థపరుస్తుంది. అంటే ఎవరు మాటలు అక్కడ పలికాం? మనం దేవుని మాటలు కదా పలికాం. లేకపోతే న్యూస్ పేపర్ పట్టుకెళ్ళి ఈరోజు ఇదండి వార్తలు మీరు చదవలేకపోయారేమో, హాస్పిటల్ అనుకున్నామంగా, అందుకని నేను చదివినిపిస్తున్నాను, చదివితే బాగుపడతాడా? దేవుని మాటలు ఉచ్చరిస్తే చాలు, యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తే చాలు, ఆ రోగి స్వస్థత పొందుతున్నాడు. అంటే దేవుని మాటలు ఏం చేస్తున్నాయండి? స్వస్థతనిస్తున్నాయి. ఆయన వచ్చాడు మన దగ్గరికి, మనం వెళ్ళాం ఆయన దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళి ఎవరి మాటలు వినిపించాం? దేవుని మాటలు వినిపించాం. అంటే అక్కడికి ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి దగ్గరికి దేవుడు వాక్యమై వెళుతున్నాడు. ఎవరైతే అస్వస్థతై ఆసుపత్రుల్లో ఉంటున్నారో వారి దగ్గరికి ఎవరో ఒక రూపేణా వెళ్ళి దేవుని మాటలు వినిపిస్తున్నారు. దేవుని ద్వారా వారు మేలు పొందుకునే విధంగా ప్రార్థిస్తున్నారు. ఆ మాటలు విని విశ్వాసంతో ఆ రోగి స్వస్థతను పొందుకుంటున్నాడు. ఇలా కుటుంబాల్లో అనేకమైనటువంటి అవసరాలు ఉంటున్నాయి. 1, 2 అని ఏళ్లతో లెక్క చెప్పడానికి వీలుందమ్మా? ఈ అవసరం అండి ఈరోజు దేవునితో ఇంకేం లేదు అంటానికి ఏమన్నాయా? ప్రతిదీ కూడా అవసరమే దేవునితో. వాస్తవం చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వాలంటే ఎవరు చెప్తూ ఉండాలండి? దేవుని చెప్తూ ఉండాలి. అంటే ఆరోగ్యంగా మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృపే అని వాక్యము తెలియజేస్తుంది. ప్రభుత్వంతో ప్రేమైనటువంటి వారు కదా. యెషయా గ్రంథంలో యెరూషలేము గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ప్రవక్త యెషయా, నీ ఘనత పోదు ఎప్పటికీ, నీ పేరు కొట్టివేయబడదు, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి జీవిస్తావు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడినటువంటి దానివు. ఎందుకంటే నువ్వు సామాన్యమైనటువంటి దానివు కావు, ప్రత్యేకమైనటువంటి దానివు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడు. నీ యోగక్షేమాల నిమిత్తమై ఆయన కనిపెడుతున్నాడు. యెరూషలేమును మన హృదయంతో పోల్చుకుందాం. ఇందాక సహోదరులు చెప్పినట్లుగా నిరంజన్ కుమార్ గారు చెప్పినట్లుగా
మోషే కాలం నుండి దావీదు కాలం వరకు ఉన్నారు. ఆ తర్వాత నేను ఉండలేనన్నారు. ఎందుకు తెలుసా? దేవునికి ఇష్టంగా వారు బ్రతకట్లేదు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు వారు చేయట్లేదు. దేవుని యొక్క తలంపులతో వారు జీవించలేకపోతా ఉన్నారు. హస్తకృతములైనటువంటి దేవాలయంలో నేను ఉండలేకపోతున్నాను. నాకు దేవాలయం కావాలి. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలను దేవాలయం పెడతానన్నాడు ఆయన. ఆత్మీయమైన దేవాలయాన్ని, భౌతికపరమైన దేవాలయాల్లో నేను ఉండలేకపోతున్నాను. నన్ను వాళ్ళు ఉండనీయట్లేదు. ఆత్మీయమైనటువంటి దేవాలయాలు నేను పట్టుకుంటానని ఆయన అన్న మాటలకు అర్థమేంటో తెలుసుకున్నాం. రాతి హృదయాలు మాంస హృదయాలుగా మార్చి రోత కలిగినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పౌలు లాంటి వారిని సైతము, సౌలు లాంటి వారిని సైతము పౌలుగా మార్చి, అలాంటి వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క జీవితాల్లో దేవుడు నివాసం చేస్తూ ఈ సస్య సమాజానికి దేవుడు వాక్యం ద్వారా మనకు సన్నిహితుడై, స్నేహితుడై, బంధువై మనతో ఉంటున్నాడు. మనకు తోడుగా ఉంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 2 వచనాల్లో రాయబడిన మాటలు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి, ఎవడైనను వాక్యము వినువాడునై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపలేని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. అమ్మా అదోదే అన్నట్లు రోజు మనం ముఖంలో ఏం చూసుకుంటాం? అద్దంలో ముఖాలు చూసుకుంటాం. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే 1 గంట తర్వాత మన ముఖాలు మనకు గుర్తుంటాం. ఎదటోళ్ళు ఎలా ఉంటారో మనకు గుర్తుంటారు కానీ వారి యొక్క ముఖ బింబాలు ఎలా ఉంటాయో గుర్తుంటారు కానీ మనం ఎలా ఉంటామో మనకు గుర్తు ఉండదు. మరలా అర్థంలో చూసుకుంటే కానీ అలా ఉందంటండి ఈరోజు విశ్వాసం యొక్క అనుభవాలు. వినువాడునయండి దాని ప్రకారం ప్రవర్తింపలేనివాడై ఉంటే, వినువాడై ఉండి తన యొక్క దాని ప్రకారం ప్రవర్తింపలేనివాడైతే కనుక వాడు అర్థములు తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి, వినుడు మట్టుకు విందురు కానీ గ్రహింపనే చూచుకు మటుకు చూదురు కానీ శలనం లేదన్న. ఏమి లేదు ఇక్కడ, శలనం లేదంట. చూసారా? అంటే కోమ అనమాట. కోమ పేషెంట్ చూస్తాడు కానీ గుర్తుపడతాడా? వింటాడు కానీ మాట్లాడతాడా? అమ్మా కొంచెం దగ్గరికి వస్తే మీకు అర్థమవుతాయి చెప్పిన తల్లి. కోమ పేషెంట్ ఉంటాడు, ఇలా చూస్తాడు, ఏముంటుందా యూస్? నానా లేనా అంటే అలాగే ఉంటాడు. అలాగే విన్నానా చెప్తున్నానా, ఎక్కడ దాసావు, ఏ బ్యాగ్ వేసావు, అకౌంట్ నెంబర్ ఏంటి, ఆ పిన్ ఏంటి, ఆ పిన్ నెంబర్ చెప్పిన ఆయన చెప్పు. చాలా భాషలో ఉన్నాను నేనంటే ఆ పిన్ నెంబర్ చెప్పగలమ్మా కానీ యూజ్ ఉందా? మళ్ళా కోమాలో వచ్చేదాకా కూడా నీవు జీవించుచున్నావన్న పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ మృతుడివే అన్న మాటకు అర్థము, ఎవడైనను వాక్యం వినువాడేంటి దాని ప్రకారం ప్రవర్తింపలేని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలికున్నాడు. ఇవన్నీ ఏదో ఇప్పుడు మనం వింటున్నాం కానీ పూర్వం మనకి ఇవన్నీ తెలియదు కదా, ఏదో అనుకుంటున్నాం కదండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం మొట్టమొదటి లైన్ చదవము ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై
గాడిదను భారవాహక చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చాలా. ఏం చెప్పంటాడమ్మా దేవుడు? చిన్ని గాడిద పిల్లని ఎక్కి, అంటే తగ్గించుకొని సాత్వికుడై, కోపంతో రావట్లా, క్రూరుడిగా రావట్లా, నెమ్మదిగా వచ్చి ప్రశాంతంగా వచ్చి మన పనులన్నిటికీ మనకు సహాయంగా ఉంది. ఇల్లు కట్టుకుంటే సహాయంగా ఉంటాడు, పెళ్లి చేయాలనుకుంటే సహాయంగా ఉంటాడు. ఉండడమో లేడా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఉంటున్నాడు. మన ప్రతి విషయంలోనూ ఆయన ఉంటున్నాడు కాబట్టి జరుగుతున్నాయి. ఆయన లేకుండా ఏది జరగదు. నీ యొద్దకు వస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే వాక్యమైన నీ యొద్దకు దేవుడు వస్తున్నాడు. ఈరోజు కూడా వాక్యమైన యొద్దకు దేవుడు వస్తున్నాడు. ఈరోజు చెప్తున్నటువంటి మాటల ద్వారా నీ హృదయంలోకి దేవుడు వస్తున్నాడు. ఒక పల్ల పాడుకుందాము. హృదయం తలుపులతో కలిగినటువంటి కీర్తన పాడుకుందాం. పొలగించాము చూడమ్మ ఎన్నో కీర్తన అమ్మా 310వ కీర్తన. ఎక్కచ్చు కదా. పెడుతున్నాడు మీ హృదయం దగ్గరికి వచ్చి, అమ్మా నాతో ఏమైనా పని ఉందా, అమ్మా మీ హృదయంలో నాకు కాస్త చూపిస్తావా, అమ్మా మీ హృదయంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, మీ హృదయంలో నాకు జాగా ఉందా, ప్రభువా నేను చాలా పనుల్లో ఉన్నాను, ఎద్దులు కొనుక్కుంటున్నాను, పొలాలు కొనుక్కుంటున్నాను, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, కొత్తగా భూమి కొనుక్కున్నాను, చూడడానికి వెళ్ళాలి, నాకు టైం లేదయ్యా, నేను వచ్చిన తర్వాత నేను పిలుస్తాను అంటే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతాడమ్మా? అయ్యో నన్ను స్తుతించడానికే కదా ఆ స్వరూపంతో ఈ బిడ్డలు నేను సృష్టించుకున్నాను, అలాంటి నా బిడ్డలు ఈ విధంగా వినాశనానికి గురైపోతూ ఉన్నారే, రక్షణ భాగ్యాన్ని చలిచూడలేకుండా పోతున్నారే, దేవుని క్రియలకు దూరంగా ఉంటున్నారే, మరణ వాంఛలకు దగ్గరవుతున్నారే, ఎలాగే నేను రక్షించేది, నా చేతికి దొరకట్లేదే అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. తల్లి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ యొద్దకు దేవుడు వాక్యమై వస్తున్నాడు. ఆది అపోస్తలులు ఇంటింట బోధ చేశారు, ఇంటింట రొట్టె విరిచారు. ఈ రోజు ఇంత
ఉన్నతమైన సుందరమైన మందిరాలు దేవుడు మనకిచ్చాడు. అలాంటి మందిరాల్లోనికి దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు. అలాంటి మందిరాల్లోనికి మనకు దేవుడు ప్రయాసకులను పంపిస్తున్నాడు. ఆనాడు యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉంటే వారు పెడచెవిన పెట్టారు. యెరూషలేము వాస్తవ్యులు, అన్నలారా, స్వకీయ జనాంగమా, ఇవి నా మాటలు కావు, మీరంటే నాకెంతో ప్రేమ, మీ బాబు కోరి చెప్తున్నాను, ఆయన చెప్పమన్న మాటలు అని రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు ఇర్మియా. ఎందరో మహానుభావులు, వారందరూ కార్చిన కన్నీరు, వారు చిందించిన రక్తం, మన కొరకు వారు ప్రాణాలను సైతం బలిగా పెట్టిన అర్పణ ఈరోజు మనం ఇంత సస్యశ్యామలుగా దేవుని వాక్యాన్ని వినటానికి ఎంతో ఆనందం సంపాదించుకున్నాం. అయితే ప్రియులారా, ఆ ప్రవక్తలోనే ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఆమోసు 8, 11, 12 మైక్లో చదువుతుంది. ఆమోసు 8, 11, 12 నేను ముగిస్తున్నా తల్లి, టైం నేను చూసుకుంటున్నాను. మైక్లో చదువుతున్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే పూర్తిగా వస్తున్నారు. భీమవరం వెళ్దాం, బోధన ఇస్తున్న గ్రౌండ్స్ కంటే చక్కగా వెళ్ళి ఆయన మాట్లాడి వినేవాడు. రేడియోలో వచ్చి వినేవాడు. ఇప్పటికి వస్తున్నాయి అనుకున్నాం. పిల్లలు అలాగే నేను 4 దినాల్లో జయపల్ గారు వచ్చారంటే భీమవరం మాత్రం దేవాలయానికి అనేకలు వెళ్ళాం, మాటలు విన్నాం, చక్కగా బలపడ్డాం. ఇలా ఎక్కడ వాక్యం జరుగుతుందంటే అక్కడ వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం. దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళ ద్వారా దేవుని మాటలు వింటున్నాం. ఎంతో ఆనందంగా, ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాము, ఉజ్జీవపడుతున్నాం. రాబోయే దినంలో దేవుని వాక్యం దొరకదటండి. ప్రవక్తలు కరువు వచ్చేస్తారంట, స్వార్థికులు చేతికి దొరకరంట, చంపేస్తారు వాళ్ళు. మందిరాలు కూల్చబడతాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మందిరాలని కూల్చేస్తున్నారు. యాజకులని, సేవకులని చూడకుండా వాళ్ళని మైకా సంచులు కట్టేసి చంపేసి కోనేటిలు, పౌలు, నడి రోడ్ల మీద కూడా పాడేసినటువంటి దాఖలు లేకపోయాయి. ఇలా అంచెలంచెలుగా వాక్యం అనే చావు రాబోతుంది అని బైబిల్ చెప్తా ఉంది. ఆకాశమైన గతిస్తుంది, భూమైన గతిస్తుంది, కానీ నా మాటలు గతించు. నా మాటలు జరుగుతాయి. ఎందుకంటే అలా జరగబోతుంది అనే విషయాన్ని నేను తెలుసుకుని మీకు చెప్తా ఉన్నాను. జాగ్రత్త పడండి. ఇప్పుడే వాక్యం నేర్చుకోండి. ఇప్పుడే ఉదయం ఎన్నో వాక్యాన్ని నింపేసుకోండి. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని భాస్కాలు అనే మీ పిల్లల యొక్క మొదటికి కూర్చునేప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించండి, నడిచేప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించండి, నిద్రపోయే ముందు జాబ్ పాడేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించండి, భోజనం చేసేప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించండి. పిల్లల చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 ఒకసారి జ్ఞాపకం చేసుకుని వస్తున్నాము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవం చేయడం, దాని పొందుటకు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ముఖ్యమైనవి. తిమోతి తెలుసు కదండి, పౌలు గారి శిష్యుడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పత్రికల ద్వారా వాక్యాన్ని సంఘాలకు పంపించారు. ఆ చదివినటువంటి రాసినటువంటి పత్రికలు తీసుకొచ్చి సంఘాల్లో పరిచారకుడిగా తిమోతి గారు చదివి మీ కొరకు పౌలు గారి మాటలు రాసి పంపించారు.
వచ్చినా బాధపడదు, నడవాలని బాధపడదు, ఆకలేస్తుందని బాధపడదు, చేతులు చెల్లి కావలేదని బాధపడదు. మంచి పోరాటం అంటే అది. సో చక్క నవ్వుతూ వెళ్ళు, వాక్యాన్ని బోధించు, వాక్యానికి విజయుడు వెళ్ళు, అనేక సాక్షులు ఎంత మంచి ఒప్పుకో వాక్యం ప్రకటించు అని అలాంటి వారు తయారు చేసి ఈరోజు మనకి ఇవ్వడం మూలంగా ఎంత ఆత్మీయంగా దేవుడు మనము ఆనందిస్తున్నామో ప్రభుత్వంతో ప్రేమైన మాట్లాడాలి. ఈ మాటలు మనల్ని రక్షిస్తాయి. దేవుని మాటలు వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తు గురించిన మాటల వల్ల మాత్రమే దొరుకుతాయి. ఆ మాటలు మనల్ని రక్షిస్తున్నాయి. ఆ మాటలు ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడుతున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఆమేన్. నమ్మి రక్షించబడినవాడు, బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అయితే పిల్లలారా, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, రక్షణలో వచ్చిన తర్వాత చక్కగా ఏం చేశాడు? నమ్మి బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత చెరసాల నాయకుడు ఏం చేశాడు? నమ్మి బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఓదా రంగు పొడి అమ్ముకునేటువంటి లూదియా ఏం చేసింది? బాగా క్లారిటీగా దేవుడు ఈరోజు వాడబడుతున్నాడు. ఆయన వాడబడుతున్నాడని నేను కాదేమో అనిపిస్తుంది. నా ప్రకాశం లేదు, ఆయన ఇచ్చేటువంటి ప్రకాశం లేదు. పిల్లరా, వాళ్ళందరూ మార్పు చెందారంటే లేదా? అమ్మా, చెరసాల నాయకుడు మార్పు చెంది బాప్తిసం తీసుకున్నాడు. ఇంకందరికీ ఓదారంలో కూడా ఉన్నటువంటి అన్యురాలు బాప్తిసం పొందుకుని రక్షణలోకి నడిచింది. మరలా వెనక్కి వెళ్ళిందా? సమరయ స్త్రీ వెనక్కి వెళ్ళిందా? జగ్గయ్య మరలా వెనక్కి తిరిగాడా? అలా ప్రతి ఒక్కరు కూడా నాగటి మీద చేయి వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నటికీ కూడా వెనుకంజ వేయకూడదు. ఇటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రభునందు ప్రేమైన కొలస్సీ 3:16 అంటాడు, క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసించగలిగింది. క్రీస్తు వాక్యం అంటే మనలో ఏం చేయాలన్నా సమృద్ధిగా నివసించగలిగింది. క్రియలేని విశ్వాసం అవుతాము. విశ్వాసం అని మనం కనపరచాలంటే అన్యులకు సైతం మనలో ఏముండాలండి? క్రియ ఉండాలి. క్రియలేని విశ్వాసం అవుతాం. చనిపోయినటువంటి బాడీ దగ్గర ఏం వాసన వస్తుంది? ఎంతసేపు ఉంటున్నా మృత్యు వాసన వస్తుంది కదండి, రాదా? అలాగే విశ్వసించలేనటువంటి స్థితిలో ఉండి ఒక అన్యుడిగా జీవిస్తూ అన్ని ఆచారాలతో, సాంప్రదాయాలతో, కట్టుబాట్లతో, అలవాట్లతో జీవిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వినికిడిలో దేవునికి అలాంటి వాసన వస్తామంటాడు. మనలో క్రియలు లేకపోతే దేవునికి అలాంటి వాసన వస్తామని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభుత్వం ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్న ఈ కాలంలో, వాక్యం దొరుకుతున్న ఈ కాలంలో పుష్కలంగా దేవుని వాక్యాన్ని సంపాదించుకుని చదివితేనే గుర్తుంచేలా కాకుండా చదవకుండా కూడా పలానా అధ్యాయము, పలానా వచనము అని గుర్తుంచుకునే విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి బాగా అర్థం చేసుకుని బొమ్మలు పెట్టేసుకుని భావితరాల బిడ్డలకు నేర్పేసుకుని పాటలు, వాక్యం, ప్రార్థన, దేవుని భయభక్తులు ఈ విధంగా నేర్పి మనం జీవించినట్లయితే దేవుని యొక్క కృప మరి మనలో సమృద్ధిగా నివసిస్తున్నట్లుగా లెక్క. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియును గాక. ఆమేన్. దేవా శుభ